డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇగో మేము చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు. ఏమన్నారు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు దళిత బంధని, మేము 12 లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు. చిన్న చితక వ్యక్తి కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు చేవెళ్ళకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి 12 లక్షలు ఇస్తామని చెప్పిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 2 బడ్జెట్లు పెట్టినావు అంటే 40% టైం అడిచిపోయింది, ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ హస్తం? ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? 12 లక్షలు కాదు కదా, నాకైతే తెలుసు, మీకు కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది, 12 రూపాయలు కూడా ఇయ్యడు వీడు, పచ్చి దొంగ. ఇంకొక మాట, 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 5 లక్షలు కాదు, డబుల్ బెడ్రూము, 6 లక్షలు ఇస్తా నేను, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా, ఏమైంది నీ 6 లక్షల మాట? ఎక్కడ పోయింది? ఖార్గే గారు ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు. నేను 2 అడుగుతున్నా. ఏమన్నారు ఆ రోజు? అసైన్డ్ భూముల పునరుద్ధరణ, సమాన హక్కులు, పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు. మరి ఇలా భూభారతో భూహారతో ఏదో మొదలుపెట్టిరు. ఇస్తావా? అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలి రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. అట్లాగే కాంట్రాక్టులలో కూడా బ్రహ్మాండంగా మరి జనాభా దామాషా ప్రకారం దళితులకు గిరిజనులకు 18%, అదేవిధంగా 10%, 28% ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. బీసీలకు 42% అన్నారు, ఎస్సీ ఎస్టీలకు 28% వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ చేతులలో లేనియేమో ఢిల్లీ దాకా పోయి ఏందో చెప్పినట్టు యాక్టింగ్ చేస్తారు. మరి ఇవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి కదా. 18% ఇచ్చేది, 10% ఇచ్చేది, 42% ఇచ్చేది బీసీలకు, ఇవన్నీ నీ చేతుల్లో పెట్టుకొని అవి ఎందుకు చేయవు? మరి చెప్తివి కదా, నువ్వే చెప్తివి, మేము అడుగుతలేం. ఇంకొక పెద్ద మాట చెప్పిండు, అంబేద్కర్ గారు నమ్మింది, బలంగా విశ్వసించింది, అల్టిమేట్గా ఈ దేశం మంచిగా ఉండాలి అంటే అందరూ బాగుండాలి, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, సమసమాజం రావాలి, కులము మతం అనే పిచ్చిలేని సమాజం రావాలని కోరుకున్నాడు ఆయన. అందుకే ఆయన నమ్మింది బలంగా విద్యను. ఆయన కానీ జ్యోతిబా ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే కానీ బలంగా నమ్మింది విద్యను. విద్యనే వికాసానికి దారితీస్తుంది, అల్టిమేట్గా వికాసంతోనే సమసమాజం ఏర్పడుతుంది అనేది వాళ్ళ సూత్రీకరణ. మరి మీరు చెప్పినారు విద్యా జ్యోతుల పథకం అని చెప్పింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ చేస్తే 1,00,000, ఎంఫిల్ పిహెచ్డి చేస్తే 5 లక్షలు. ఒక్కలకాన్ని ఇచ్చిరా? 2 ఏళ్ళ. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి తరపున నేను అడుగుతా ఉన్నా, జయంతి రోజు అడుగుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక్కటి అమలైందా? ఇలా కనీసం 0.1% అమలు చేస్తేవా? అందుకే ఖార్గే గారు మీరు చెప్పాలి సమాధానం. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటే చిల్లరగాడు, ఆయన చేయడు, మాకు తెలుసు, ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఖార్గే గారు చెప్పాలి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కోసం ఆనాడు మీరు వచ్చి చెప్తే ఇక్కడ దళిత జాతి నమ్మింది, మీరు వచ్చి చెప్పితే ఇక్కడ గిరిజనులు నమ్మినరు, మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి లాంటి వాడు చెప్తే నమ్మలే. అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నాడు. బీసీ డిక్లరేషన్కి సిద్ధరామయ్య గారిని, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి ఖార్గే గారిని, రైతు డిక్లరేషన్కి రాహుల్ గాంధీ గారిని, యూత్ డిక్లరేషన్కి ప్రియాంక గాంధీ గారిని, మొత్తం మేనిఫెస్టోకు సోనియా గాంధీ గారిని, ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ ఢిల్లీకి వెళ్ళి దించి వీళ్ళు చెప్తే నమ్మతలేరు, లోకల్ వాళ్ళు వీళ్ళు బట్టెబాజుగాళ్ళని తెలుసు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిగో ఇట్లాంటి విడుదల చేసి. ఇప్పుడే నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు, అన్న ఒకనాడు అంబేద్కర్ గారు అమెరికా పోవాలంటే, కొలంబియా యూనివర్సిటీ పోవాలంటే బరోడా మహారాజ్ పిలిచి, పిల్లగాడు చాలా తెలివైనడున్నాడు, అద్భుతాలు చేస్తాడు ఈ పిల్లగాడని చెప్పి ఆయన ఆశీర్వదించి బాబాసాహెబ్ నానాడు కొలంబియా పంపిండన్న. కానీ ఆయన బరోడా మహారాజు ఒక్క అంబేద్కర్ గారికి ఆయన దీవెన ఇచ్చిండు. కానీ మన ప్రభుత్వంలో మనం వేలాది మంది పిల్లల్ని అమెరికా పంపినాం, వేలాది మంది లక్షలాది మంది పిల్లల్ని పటిష్టమైన పునాది 1022 పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద భారతదేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టదు. నెలకు 10,000 రూపాయలు, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నీకు బట్టలు, పుస్తకాలు, బ్యాగులు,
సాక్స్ బూట్లతో సహా మొత్తం ప్రభుత్వమే అమ్మ అయ్యా మొత్తం అయ్యి తల్లి తండ్రి అయ్యి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తర్ఫీదునిచ్చి హిమాలయాలు ఎక్కించినా లేదా కోడింగ్ చేపించినా మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆశయాన్ని ఆచరణలో చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. నిజంగా ఇవ్వాలని నేను చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పక్క. ఇది నా మాట కాదు. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైంపాస్ నిలబడరు, రాంగ పొంగ పోయేటలో పట్టుకోండి. ఎవరైనా సరే కులం మతం ఏదన్నా కానీ ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి. ఏం సంగతి అన్న ఎవరో కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే వీని జల్దీ పంపిర్రు ఏదైనా చేసి అంటారు. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న విద్యార్థి సంగమేశ్వర్, ఒక నిమిషం వారు ఎందుకు ఆలోచన వచ్చిందో ఈ 5,000 రూపాయల పార్టీకి విరాళం ఇవ్వాలని వారు చెప్తారు, మీరు వినండి. మాకు కేసీఆర్ సార్ మాకు ఈ పెన్షన్ ఇచ్చాడు. ఫస్ట్ మాకు 500 పెన్షన్ ఉండే, కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మాకు 500 నుండి 4,000 పెన్షన్ మాకు చేసిండు. కాబట్టి మేము పార్టీ మీద అభిమానంతో నా వంతు కృషిగా మేము కొంత అమౌంట్ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మన పార్టీ వార్షికోత్సవ దినోత్సవానికి మేము ఇవ్వాలనుకుంటున్నాము. నా వంతు ఎక్కడ సంగమేశ్వరం ఇది? మాది మెదక్ డిస్టిక్ సార్, అందోల్ కాన్స్టిట్యువెన్సీ, ఆరిట్కేల గ్రామం. ఇప్పుడు మెదక్ కాదు, సంగారెడ్డి జిల్లా అది సార్. మెదకే ఉంది. మెదకే ఉందా? రేగోడ్ మండల్. థ్యాంక్ యూ సంగమేష్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి 5,000 రూపాయలు పార్టీకి విరాళంగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భీమ్.